హాయ్ హెల్దీ ఫ్రెండ్స్, మీకు ఛాతీలో నొప్పిగా ఉందా? శ్వాస తీసుకునేటప్పుడు బిగుతుగా ఇబ్బందికరంగా ఉందా? ఉంటుంటేనే చెమటలు పట్టడం, తలనొప్పి లాంటివి ఉన్నాయా? అజీర్తి, వాంతులు వంటి లక్షణాలున్నాయా? ఈరోజు మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా మన ఆహారపు అలవాట్లు సరిగా లేనప్పుడు, సరైన వ్యాయామం చేయనప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించి ఏవైనా లక్షణాలు కనబడితే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజైతే గుండెపోటుకు ముందే వచ్చే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛాతీలో నొప్పి. గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో నొప్పి అనేది అత్యంత సాధారణ లక్షణం. మీలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ గుండెపోటు వచ్చేటప్పుడు ఛాతీలో బిగుతుగా, అసౌకర్యంగా ఉంటుంది. తీవ్రమైనప్పుడు ఒక్కోసారి అది చేతులకు, మెడకు, వీపులో, కడుపులో మరియు దవడల్లో కూడా వ్యాపిస్తుంది. శ్వాస సమస్య. గుండెపోటు వచ్చే ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండవచ్చు. ఛాతీలో నొప్పి ఉంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు బిగుతుగా, అసౌకర్యంగా ఉంటుంది. అజీర్ణం, వాంతులు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలలో ఇది ఒకటి. తిన్న ఆహారం జీర్ణం అవ్వక వాంతులు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి. గుండెపోటు వచ్చే ముందు కొంత మూర్ఛపోయినట్లు అనిపించవచ్చు. తలనొప్పి కూడా ఉంటుంది. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకపోయినా తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. చెమటలు. గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి శ్రమ పడకపోయినా కూడా చల్లని చెమటలు వస్తాయి. ఒక్కోసారి విపరీతమైన చెమటలు వస్తాయి. కాబట్టి చెమటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. మన శరీరంలో వచ్చే మార్పుల్ని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ గుండెపోటు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. మిగిలిన ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో నిల్వ పెట్టుకుని అవసరమైనప్పుడు మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు వండుకుని తినాలి. మన ఆరోగ్యం కంటే విలువైంది ఏదీ లేదు. ముఖ్యంగా మనం తినే భోజనంలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు తప్పకుండా ఉండేలా ఆహారాన్ని తయారు చేసుకోవాలి. సాయంత్రం వేళలో ఫ్రూట్స్ ని తినడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్, జుంబా లాంటివి చేయాలి. అట్లీస్ట్ ఉదయం గాని సాయంత్రం గాని 45 నిమిషాల పాటు నడవాలి. కనీసం వారం రోజుల్లో 5 రోజులైనా వ్యాయామం తప్పకుండా చేయాలి. రాత్రి డిన్నర్ వీలైనంత త్వరగా చేసి కాసేపు నడిచి హాయిగా నిద్రపోవాలి. కనీసం 8 గంటలైనా డీప్ గా నిద్రపోవాలి. కాబట్టి మన ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించి ఆరోగ్యంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హెల్త్ టిప్స్ అప్డేట్స్ పొందండి. నెక్స్ట్ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు సహజమైన ఆహారం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా న్యాచురల్గా సీజన్లలో వచ్చే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరల్లో ఏవేవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయో అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. హెల్దీ ఈట్ మేక్ స్ట్రాంగ్ భారత్.